ప్రార్థన. నమస్కరించి అందరూ కూడా నాతో మాట్లాడేసయ్యా, నన్ను దర్శించి వేసయ్యా అని అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించారు. నమ్మదగిన వాడా, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తావు కదా, మాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడు, నీ సన్నిధి మాకు దయచేయి బాబు అని. నువ్వు మాట్లాడితేనే మాకు బ్రతకాలనిపిస్తుంది. నువ్వు మాట్లాడితే కొత్త నిరీక్షణ మాకు వస్తుంది బాబు. మేము నూతన పరచబడి నీ దయా కిరీటాన్ని మేము కన్నులారా చూడగలుగుతాం బాబు. అంత గొప్ప జీవము కలిగిన వాక్యం మాకు దయచేయండి. అందరూ ప్రార్థనలోకి విందాం. కృపగల దేవా యేసు ప్రభువా, మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతవరకు నీ ఆత్మస్వాధీనం జరిగించినందుకు మీకు వందనాలు. పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడి ఉన్నారని నమ్ముతున్నాం. ఈ సమయంలో పరలోకము నుండి నీ వర్తమానము దయచేయండి. బలమైన నీ వాక్యము మాకు దయచేయండి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. నీ సన్నిధి, నీ ఉదయకాంతి మాకు దయచేయండి. మాతో మాట్లాడండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంకా మధ్యలో ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా తోడుకురండి. ఈ ప్రాంగణం చుట్టూ నీ దూతలను కావలు వచ్చండి. నీ దైవ సన్నిధి దయచేయండి. సాతానుని దూరపరచండి. పరలోకముండి నీ వర్తమానం మాకు దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య మిమ్మల్ని దీవించును గాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించును గాక. కృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? ఇంకా బాగుంటే దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. అందరూ కూర్చోనండి మీ స్థలాల్లో. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోనండి. జీవం గల దేవుని సన్నిధానంలో రెండు చేతులు జోడించి ఇలాగ నమస్కరించి మీ కుడి వైపున వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నేను దీవించును గాక అని చెప్పండి. అలా ఎడమవైపున వారి వైపు చూచి, నా మంచి యేసయ్య నేను దీవించును గాక అని చెప్పండి. దేవుని సన్నిధానంలో ఈ వారంలో మరి మంగళవారం ట్యూస్డే ఏలూరులో దేవుడు అద్భుతంగా ఈ పరిచర్యని ఘనముగా జరిగించారు. దేవుని సన్నిధానంలో మనం చేస్తున్నటువంటి ప్రార్థనకు ప్రతిఫలముగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఏలూరులో దేవుడు బలమైనటువంటి ఆత్మచేత ప్రజలను అభిషేకించి స్థిరపరుస్తూ ఉండటం, ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏలూరు పరిసర ప్రాంత ప్రజలకు దేవుడు బలమైన కార్యములు అనుగ్రహిస్తూ ఉండటం ద్వారా అనేక ఆత్మలు కదిలించబడుతున్నాయి, రక్షణలోకి నడిపించబడుతూ ఉన్నాయి. మరి ట్యూస్డే ఏలూరు ముగించుకుని మళ్ళా వెన్స్డే బుధవారం రాజమండ్రి రావటం జరిగింది. రాజమండ్రిలో బలమైన సేవ దేవుడు జరిగించారు. స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. మరి రాజమండ్రిలో ఈ బుధవారం బలమైనటువంటి ఆత్మ తాకిడి ప్రజలకు దేవుడు అనుగ్రహించి ప్రజలలో అనేకమైనటువంటి సూచక క్రియలు, అద్భుతమైన క్రియలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఇన్ని గొప్ప కార్యాలు జరగాలంటే అది దేవుడి వల్లనే జరుగుతుంది. అది ఆమేన్. పాస్టర్ల వల్ల జరగదు, సేవకుడు వల్ల జరగదు, సేవకుడు ప్రార్థన వల్ల జరుగుతుంది. ఆమేన్. అని మనం ప్రార్థన చేస్తున్నాం. మన ప్రార్థన ఆయన ఆనర్ చేస్తున్నారు, గౌరవిస్తున్నారు. బలముగా దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. బుధవారం రాజమండ్రి ప్రార్థన చేసి ముగించుకుని మళ్ళీ విశాఖపట్నం వెళ్ళడం జరిగింది. మరి నిన్నటి దినమందు విశాఖపట్నంలో దేవుడు బలముగా పరిచర్యని జరిగించారు. ఘనమైనటువంటి సేవ విశాఖపట్నంలో ప్రభు జరిగిస్తూ ఉన్నారు. మరి నిన్నటి దినమందు విశాఖపట్నంలో వచ్చిన ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి వారికి వాక్యం అందజేసి మరలా మీ మధ్యకి రావటానికి దేవుడు గొప్ప సమయాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ దినము
ఇది ప్రభు దినము. ఏ దినం ఇది? ఇది ప్రభు దినము. ఇది దేవుడిచ్చినటువంటి గొప్ప దినము. ఈ పరిచర్య విషయంలో మీరందరూ ఎక్కువ ప్రార్థన చేయండి. సాతానుడు చూసి ఓర్చుకోలేక రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు. ఏదేమైనా ఇది బండ మీద వేసిన పునాది లాంటిది. ఆమేన్. ఒక పిలుపు, ఒక దర్శనంతో వచ్చినటువంటి పరిచర్య ఇది. ఇది చాలా మోకాళ్ళ ప్రార్థనతో కట్టబడినటువంటి సేవ. దేవుని రాకడ పర్యంతం ఇది కొనసాగుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి మన ప్రార్థన ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యములు కొన్ని సాక్ష్యాలు మనం విందాం. మరి సికింద్రాబాద్లో ఒక బలమైన సాక్ష్యము, ఆ కుటుంబం వచ్చి చెప్పినటువంటి సాక్ష్యాన్ని మనం విందాం. పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా దేవుడు మరి ఇంతవరకు 8,000 మందికి పైగా ప్రవచనాలు నెరవేర్చి గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పటి కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. 20 సంవత్సరాలకి పెండ్లైన 20 సంవత్సరాలకి వారు 3 మారు IVF చేయించుకున్నారు. 3 సార్లు IVF చేయించుకున్నారు. 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎన్ని లక్షలు? పిల్లలు కావాలని 20 లక్షల రూపాయలు ఖర్చు చేశారు వైద్యుల దగ్గరికి తిరిగి. కానీ ఏది ప్రయోజనము కాలేనప్పుడు వారు దేవుని సన్నిధికి వచ్చారు. వారు వచ్చినప్పుడు మనం ప్రార్థన చేసాము. మన పెదవుల ప్రార్థన దేవుడు గౌరవించి వెంటనే గర్భఫలం ఇచ్చాడు. ఆ బిడ్డను ఎత్తుకొచ్చి వారు సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యాన్ని మనం విందాం. అంటే గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము. ఈ సాక్ష్యాన్ని విందాం. మా మ్యారేజ్ అయ్యి 20 years అయిపోతుందండి. నేను IVF వెళ్ళాను 3 times. 20 lakhs ఖర్చు పెట్టాను. తర్వాత గర్భసంచిలో ఒక పీసులాగా ఉండిపోయి ఆమెకు బాగా ఇన్ఫెక్షన్ అయ్యి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత పటన్ చెరువులో ఒక అన్న చెప్పాడు లైవ్లో, ఇసాక్ పాస్టరు అని చెప్పి, చాలా అద్భుతాలు జరుగుతున్నాయి ప్రార్థన చేస్తే. గర్భం లేని వారికి చాలామందికి ఇప్పటికీ 60-70 వేల మందికి గర్భాలు దేవుని ఆశీర్వాదం వల్ల ఆశీర్వదించబడినారు అని చెప్పినప్పుడు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ సండే ఈవినింగ్ పోయి స్కాన్ చేపిస్తే ఏమీ లేదు, గర్భసంచి క్లీన్ అయిపోయి ఉన్నది. స్తోత్రం. అదే రోజు గర్భసంచి క్లీన్ అయింది. మళ్ళీ మా భార్య అదే మంత్ ప్రెగ్నెంట్ వచ్చేసింది. 9 monthsలో మళ్ళీ ఏమైంది అంటే స్కాన్ చేపిస్తే పిండం ఎదురుకాళ్ళతో ఉంది అనిపించింది. దేవా 20 years తర్వాత ఇలా ఎందుకు అవుతుంది, నాకే ఎందుకు పరీక్ష అనుకొని అన్నప్పుడు మా వాళ్ళు ఏమన్నారంటే పాస్టర్ గారి దగ్గరికి వెళ్దామని చెప్పి వచ్చి అయ్యగారితో ప్రేయర్ చేపిస్తే ఒక మాట ఏమన్నాడంటే మాతోని, నువ్వు ఎప్పుడు చేయించుకున్నావు స్కానింగ్ అంటే నిన్న చేయించామయ్యా అంటే ఈరోజు ఈవినింగ్ చేసుకో, దేవుడు ఆశీర్వదించిండు వెళ్ళు అని చెప్పాడు. సండే ఈవినింగ్ మేము స్కాన్ చేపిస్తే పిండం తిరిగిందండి. దేవుని ఆశీర్వాదం. మా పాప పుట్టి 3 months అవుతుంది. 5 days తక్కువ. దేవుని ఆశీర్వాదం వల్ల, మా పాస్టర్ గారి ప్రార్థన వల్ల మమ్మల్ని దేవుడు ఆశీర్వదించి 20 years తర్వాత మాకు కన్విన్స్ అయింది. అందరు గట్టిగా చప్పటి పడదాం. 20 years. ఎన్ని ఇయర్స్కి? 20 lakhsకి వచ్చేయింది అన్నాడు ఆయన. ప్రయత్నాలన్నీ జరిగినాయి కానీ దేవుడు ఉపకారి. ఆమేన్. స్తోత్రం. మరొక సాక్ష్యము, కడపలో మన పరిచర్య దేవుడు అద్భుతంగా జరిగిస్తూ ఉన్నాడు. కడపలో పెట్టడం ద్వారా అటు కర్ణాటక బెంగళూరు నుండి, అటు హుబ్లీ నుండి చాలామంది అక్కడ పరిచర్యలోకి వస్తూ ఉన్నారు. మరి ఒక కుటుంబం బెంగళూరు నుండి 7 తైలాభిషేక ప్రార్థనలకు వెళ్ళాలి, వాక్యం వినాలి, దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు, నాకు బిడ్డలను ఇస్తాడని వారు భార్యాభర్తలు ఇద్దరూ విశ్వాసంతో వచ్చారు. 7 సమయాలు ప్రార్థనకు వచ్చిన తర్వాత దేవుడు ఆమెను దర్శించారు. చక్కని కుమారుణ్ణి ఇచ్చారు. ఆ కుమారుణ్ణి ఎత్తుకుని ఈ నెలలో అంటే గతించిన ఆగస్టు మాసంలో జరిగిన తైలాభిషేక ప్రార్థనకి బెంగళూరు నుంచి వారు పిల్లవాడిని ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్పారు. ఆ పిల్లవాడు తండ్రి కూడా చాలా దుఃఖపడ్డాడు. దేవా నాకు ఒక మగబిడ్డని ఇయ్యి, ఆ మగబిడ్డని నీ సేవకుడిగా చేసుకుంటాను, మేము నీ సేవ చేయలేకపోయాం, కానీ నాకు కుమారుణ్ణి ఇస్తే నా కుమారుడిని పరిపూర్ణంగా సేవకు అప్పగిస్తానని దేవుని సన్నిధిలో వచ్చిన ప్రవచనం, నీకు మగబిడ్డ పుడతాడు, నువ్వు ఆశీర్వాదంగా వస్తావంటే దేవుడు మగబిడ్డనిచ్చాడు. వారు వచ్చి సాక్ష్యం చెప్పారు. ఆ సాక్ష్యాన్ని మనం విందాం. మా వారి పేరు బాబు. మేము బెంగళూరు నుంచి వచ్చాము.
ముందుగా మాకు పాస్టర్ గారు ప్రార్థన శక్తి మాకు తెలియదు. మా అత్తమ్మ గారు ఒంగోలులో ప్రార్థన శక్తికి రావడం జరిగింది. ఆమె 3 సార్లు వచ్చింది. ఆ తర్వాత నేను మా అత్తమ్మని అడిగి ఇట్లా బాధపడ్డాను, అత్తమ్మ నాకు పిల్లలు లేరని చాలామంది నన్ను చాలా మాటలు మాట్లాడుతున్నారు, అయిన వాళ్ళు కూడా చాలా మాటలు మాట్లాడుతున్నారు, బాధపడుతున్నాను నేను అత్తమ్మ అంటే, మన ఇస్సాకయ్య గారి ప్రార్థన శక్తి ప్రేయర్కి నువ్వు అటెండ్ అవ్వమ్మా, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారని చెప్పారు. అందువల్ల నేను బెంగళూరు నుంచి బస్ ట్రావెల్లో 7 సార్లు నేను రావడం జరిగింది. ఆయన నాకు యాపిల్ మరియు పొమోగ్రానేట్ ఇచ్చి నీకు మగపిల్లలు పుడతారు, నువ్వు తీసుకొస్తావని తప్పక చెప్పారు. నేను అయ్యగారు మాట ఇచ్చిన నెక్స్ట్ నెల నేను కన్సీవ్ అయ్యాను. ఇప్పుడు బాబుకు 9 months. సో నేను బాబుని తీసుకొచ్చి అయ్యగారి దగ్గర ప్రేయర్ చేయించుకొని పేరు కూడా పెట్టారు అయ్యగారు ఈనోస్ జాయ్ అని. మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసిన అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. బెంగళూరు నుంచి వచ్చాము. మాకు మ్యారేజ్ అయ్యి 3 years అయింది. సో మేము కొడుకు కావాలనుకున్నాము. ఎందుకంటే కొడుకుని నేను పరిపూర్ణమైన సేవకి ఇవ్వాలని ఆశపడ్డాను. మేమైతే సేవ చేయలేకపోయాము. మేము అడిగామన్నా నాకు కుమారుడే కావాలా, నా కుమారుడు సేవ చేయాలని. నువ్వు తీసుకొని వస్తావు పోని చెప్పినాడు. చెప్పిన మరుసటి నెల మా భార్య కన్విన్స్ అయింది. ఇప్పుడు నాకు కుమారుడు ఇచ్చాడు దేవుడు 9 నెలలు. సో నా కుమారుడిని నేను దేవుని సేవలు పెంచాలని మేము అనుకుంటున్నాము. ప్రార్థన చేసిన అయ్యగారికి మా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాం. హల్లెలూయా. పేరు పెట్టండి అంటే నేను ఎనోష్ జాయ్ అని పేరు పెట్టాను. తొందరలో మనం అందరం చూడబోతున్నాం. ఎనోష్ జాయ్ అనేటువంటి ఒక ప్రపంచ సువార్థికుడిని గురించి మనం వినబోతా ఉన్నాం. ఎందుకంటే వారు ఆత్మల పట్ల భారంతో అడిగాడు. ఒక సేవకుడు కావాలి, సేవకుడిని తయారు చేయాలి. దేవా మేము చేయలేకపోయాం ఈ సేవ చేయటం అనేది గొప్ప భాగ్యం. ఆమెన్. మనం ఊరు తిరుగుతున్నాం. ప్రతి చోట ఈ తైలాభిషేక ప్రార్థన ద్వారా ఏసంటే తెలియని ప్రజలకు ఏసైను పరిచయం చేస్తూ ఉన్నాం. మనం ఎవరెవరికి ఏ విషయాల్లో ప్రార్థిస్తున్నామో అది పరమ తండ్రి జీవం కలిగిన వాడు వింటున్నాడు కనుక వెంటనే కార్యాలు జరిగిస్తున్నాడు కనుక ఇన్ని వేల మంది, ఇన్ని లక్షలాది మంది ప్రజలు ఈ పరిచర్య ద్వారా నడిపించబడుతూ ఉన్నారు. ఇది దేవుడు నడిపిస్తున్న పరిశుద్ధమైన సేవ. ఆమెన్. మరొక సాక్ష్యాన్ని మనం చూద్దాం. ఏలూరులో 14 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని సాక్ష్యం చెప్పారు. కోతేపల్లండి. మా వివాహమై 14 సంవత్సరాలు. ఎన్నో మందులు వాడినా మాకు ఫలితం అయితే లేదు. మాకు తెలిసిన వారు ఇస్సాకయ్య గారి దగ్గరికి వెళితే సంతానం కలుగుతుందని చెప్పారు. మేము 7 వారాల్లో వస్తాము అనుకొని ఇక్కడికి వచ్చాము. 7 వారాల్లో మాకు కార్యం జరగాలనుకున్నాం. కానీ 2వ నెలలోనే నాకు కన్ఫర్మ్ అయింది. చక్కటి బిడ్డని దేవుడు మాకు ఇచ్చాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినగా. మరొక సాక్ష్యం చూద్దాం. ఉప్పులగుప్తంలో 15 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని మొదటి గురువారం వారు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. నా పేరు ఝాన్సీ. మా ఊరు ఎన్నకొత్తపల్లి. నాకు పెళ్ళయి 15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల నుంచి ఎన్నో మందులు వాడాను. ఎక్కడికి వెళ్ళినా నీకు పిల్లలు పుట్టరు అని చెప్పేవారు. తైలాభిషేక ప్రార్థనకు వచ్చినప్పుడు, సేవకులకు ప్రార్థన చేసినప్పుడు నాకైతే గర్భఫలం తెలవబడింది. ఈ చిన్న సాక్ష్యం ప్రభు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు లేని వాళ్ళరా భయపడకండి, దేవుడు గర్భఫలాలు ఇస్తాడు. అప్పులైపోయిన వాళ్ళరా అప్పులు దేవుడు తీరుస్తాడు. మనం ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు మన అవసరతలన్నీ ఆయన తీరుస్తాడు. మనము గుండె నిండా అప్పు ఎలా తీర్చాలా అని పెట్టుకోవడం కాదు, గుండె నిండా యేసుని చేర్చుకున్నానా లేదా అని మనం ఆలోచన చేయాలి. గుండె నిండా యేసుని చేర్చుకుంటే మన కన్నీళ్ళు ఆయన ముత్యాలుగా మారుస్తాడు. యేసు మంచి దేవుడు. ఆమేన్. మరొక సాక్ష్యం మీకు ఈ నెలలో అన్ని చోట్ల ఈ సాక్ష్యాన్ని నేను చెప్తా ఉన్నాను. మరి కొత్తపేటలో మనకి రావులపాలెం దగ్గర ఉన్న కొత్తపేట, అక్కడ ఒక ఆటో డ్రైవర్గా ఉన్నాడు. ఆయన ఆటో నడుపుతూ ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు పేరు వంశీ తనకి విమానం నడపాలని ఆశ ఉంది, పైలట్ అవ్వాలని ఆశ తనకి. వాళ్ళ తల్లికి చెప్పాడు, అమ్మ నేను పైలట్ ట్రైనింగ్ అవుతాను, మరి చదువుకున్నాను కదా అంటే ఎంత అవుతుందని అడిగితే వారు తల్లిదండ్రులు అడిగారు, నీకు పైలట్ అవ్వటానికి ఎంత అవుతుందంటే 1,20,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత? 1,20,00,000 ఖర్చు అవుతుంది.
అమ్మ నేను మరి ఎలాగ పైలట్ అవ్వాలనుకుంటున్నానంటే, బాబు మన బ్రతుకది కాదు, నీ తండ్రి ఆటో నడుపుతూ మనల్ని పోషిస్తూ ఉన్నాడు, చిన్న బ్రతుకు మంది, అంత ఆలోచన మనం చేయకూడదు, మన వల్ల కాదు అంటే ఆ వేదనగా ఉంది. ఆ రెండవ రోజు టీవీలో, ఆరాధన టీవీలో వాక్యం వింటూ ఉంది. వాక్యం విన్నప్పుడు ఆమెకు విశ్వాసం కలిగింది. ఆ కొడుకు కుమారుడితో చెప్పింది, నీవు పలానా చోట ఇసాకు పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, తైలాభిషేకానికి వెళ్ళి నువ్వు ఆ ఆశీర్వాదం తీసుకో, దేవుడు కరుణిస్తాడని చెప్పింది. బస్సుకి టికెట్ ఇచ్చి ఛార్జ్ ఇచ్చి పంపించింది. కొత్తపేట నుండి ఉప్పులూతం తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు. వచ్చి, దైవజనుడా నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను, నేను అవుతానా అవనా, నాకు ప్రార్థన చేయండి, నన్ను బ్లెస్ చేయండి అన్నాడు. అప్పుడు యేసు నామములో ప్రార్థన చేసి, నువ్వు తప్పకుండా పైలట్ అవుతావు, నువ్వు విమానం నడుపుతావు, నువ్వేం భయపడద్దు, ప్రయత్నం చేయి, దేవుడు నీ కార్యము సఫలము చేస్తాడని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ మాటకి తనకి ధైర్యం వచ్చింది. 7 తైలాభిషేక ప్రార్థనలు రావటం ఏంటంటే, 7 మార్లు అటెండ్ అవ్వటం ద్వారా 7 రకాల వాక్యములు మనలో పడతాయి. 7 రకాల వర్తమానములు విన్నప్పుడు మళ్ళా 7 తైలాభిషేక ప్రార్థనలో, ఒక్కొక్క తైలాభిషేక ప్రార్థనలో 4-5 బలమైన సాక్ష్యాలు వినటం వలన మన విశ్వాసము పరిపక్వత చెందుతుంది. విశ్వాసం పరిపక్వత చెందినప్పుడు దేవుని ఆత్మకు దగ్గరయ్యి మన పట్ల కార్యము ఘనముగా నెరవేర్పుగా మారుతుంది. ఆమేన్. ఆ పిల్లవాడు ఆ రోజు వాక్యం విని, నేను పైలట్ అవుతాను, 7 తైలాభిషేక ప్రార్థనలు మానకుండా వస్తానని చెప్పి 7 తైలాభిషేక ప్రార్థనలకి కంటిన్యూ వచ్చాడు. అద్భుతం ఏంటంటే, ఆ మనుషుడికి ఎంతోమందిని సహాయం అడిగాడు, నేను పైలట్ని అవుతాను, సహాయం చేయండి, సహాయం చేయండి అంటే చివరికి సోనూ సూద్ అనేటువంటి ఒక పెద్ద ఆయన, ఒక సినీ యాక్టర్, ఆయన చాలామందికి ధర్మ కార్యాలు చేస్తాడు. ఈ మనుషుడు, ఈ వంశీ, ఆయనకి టెక్స్ట్ పెడితే ఆ టీం అంతా చూసి వీరికి సహాయం చేశారు. 1,20,00,000 రూపాయలు ఇంకా కొంతమంది సహాయం చేశారు. మరి ఆ సోనూ సూద్ అన్న అతనికి చెప్పాడట, నాకు దైవజనుడు చెప్పాడు, మా ఇసాకు పాస్టర్ గారు చెప్పారు, నేను పైలట్ని అవుతానని చెప్పాడు, నేను దేవుడి మీద విశ్వాసం ఉంచానని చెప్తే ఆ మనుషుడు మొన్న కమర్షియల్ పైలట్ అయ్యాడు. పైలట్ అయిన తర్వాత మళ్ళా మన తైలాభిషేక ప్రార్థనకు వచ్చి సాక్ష్యం చెప్పాడు. సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాను, నేను దైవజనుడి దగ్గరికి వెళ్తున్నానని సోనూ సూద్కి చెప్తే ఆయన ఏమన్నాడంటే, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు వీడియో కాల్ చెయ్యి, వారందరినీ నేను చూస్తాను, నేను విష్ చేస్తానన్నాడు. చూడండి, సెల్లో పైలట్ డ్రెస్లోనే వచ్చి సోనూ సూద్ గారిని చూపిస్తూ గొప్ప సాక్ష్యం చెప్పాడు. అద్భుతం ఏంటంటే, దిక్కులేని వారిని, పెంట గొప్పల మీద ఉన్నవారిని పైకి లేవనెత్తేవాడు యేసు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొన్న సౌత్ ఆఫ్రికాలో పైలట్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాడు. ఆ పిల్లవాడు అంటున్నాడు, 7 తైలాభిషేక ప్రార్థనలకు వచ్చి వాక్యాన్ని బలపడ్డాక ఈ 1,20,00,000 ఎలాగొచ్చిందో నాకే అర్థం కాలేదు. ఎలాగొచ్చిందో నాకు ఎలాగర్థం అవుతుంది? ఏమీ లేనివాడికి ఏం అర్థం కాదు. ఏమీ లేని మనకి అన్నీ ఉన్నవాడు యేసు మనకున్నాడు. ఆయన కార్యములే అర్థం కావు కొన్ని సమయాల్లో. మనం అనుకుంటే మన పిల్లలు ఏమైపోతారు, వీడి భవిష్యత్తు ఏంటి, దీని భవిష్యత్తు ఏంటని అన్నీ ఆయన సిద్ధము చేసి ఉంచుతాడు. హల్లెలూయా. పెద్ద ట్రైనింగ్ అయిపోయాడు, చాలా సంతోషం అయిపోయింది. అయితే ట్రైనింగ్లో ఒక అద్భుతం జరిగింది అన్నట్టు. పైకి వెళ్ళిపోయాక 3,000 అడుగు ఎత్తులో ఉండగా ఆ విమానం ఇంజిన్ ఆగిపోయిందట. ఏం ఆగిపోయింది? ఇంజిన్ ఆగిపోయింది. ఇంజిన్ ఆగిపోతే ఆ కార్లు ఎయిర్పోర్ట్లోకి ఫోన్ చేశారు, ఇలా ఇంజిన్ ఆగిపోయిందని. ఏటీసీకి ఫోన్ చేస్తే వారన్నారంట, జాగ్రత్తగా ఎక్కడ ఫ్రీగా ఉంటుంది అక్కడ ల్యాండ్ అయిపోండి అన్నట్టు. ల్యాండ్ అయిపోవడానికి అది చుట్టూ పడిపోతుంది కిందకి. పడిపోతూ ఉన్నప్పుడు, జారిపోతున్నప్పుడు, కిందకి దిగిపోతున్నప్పుడు ఇంజిన్ ఆగిపోయింది. ఇక్కడేమో ఈ అభిషేకం వాగ్దానం వచ్చింది, దేవుడు మార్గము సరళం చేశాడు. మరి అది ఘనతగా మరి దేవునికి మహిమ రావాలి. సాతానుడు అక్కడ సాక్ష్యాన్ని పాడు చేద్దాం అనుకున్నాడు. ప్రభువా ఏంటి పరిస్థితి అని అనుకుని ఎంతో వేదనగా ఉన్నప్పుడు 3,000 అడుగు నుండి 600 అడుగు దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయ్యింది. ఇంజిన్ స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళా సేఫ్గా ల్యాండ్ అయింది. ఆ అనుభవాన్ని తను చెప్పాడు. మరి ఉపలగుప్తం వచ్చి తను అన్నాడు వచ్చే ముందు, నేను అక్కడికి వచ్చి పైలట్ డ్రెస్లో వచ్చి నేను సాక్ష్యం ఇస్తున్నాను అయ్యగారు అన్నాడు. రా అన్నాను. మొన్న వచ్చి తన అనుభవం అంతా చెప్పాడు. ఎందుకు చెప్తున్నానంటే,
మనము చిన్నవాళ్ళమే కానీ మన బిడ్డలు మాత్రం దేవుని ఆశీర్వాదంతో ఉన్నవారు. మన కళ్ళతో ఈ ఆశీర్వాదాలు తొందరలో చూడబోతూ ఉన్నాం. ఇది మనం వాగ్దానం కలిగి ఉన్న వాళ్ళు. మనం ఈ సాక్ష్యాన్ని మనం విందాం. నా పేరు వంశీ. నేను కొత్తపేట గ్రామం నుంచి వచ్చాను. ఊరు కొత్తపేట. ఫాదర్ ఒక ఆటో డ్రైవరు. ఫస్ట్ టైం ఒకసారి మమ్మీ ఒకసారి టీవీలో ఆరాధన ఛానల్లో అయ్యగారిది ఒక వీడియో చూసిందంటండి. చూసి 2019 ఇయర్ చూసి ఒక పైలట్ అవ్వాలనుకుంటున్నావు కదా, ఒకసారి అయ్యగారి దగ్గరికి వెళ్ళి అడుగు, అయ్యగారు చెప్తారు అని చెప్పేసానంటే, అప్పుడు నేను చాలా లావుగా ఉండేవాడినండి. బరువు ఎంత అంటే 120 కేజీలు, 120 అండి వెయిట్. అయితే సరే అని చెప్పేసి అయ్యగారి దగ్గరికి వెళ్ళమని చెప్పింది. అమౌంట్ చూసి బస్సుకి నాకు డబ్బులు ఇచ్చి పంపించింది. అక్కడికి వెళ్ళి అంతా అయిపోయాక అయ్యగారిని కలిసి అయ్యగారు ఇలా పైలట్ అవ్వాలనుకుంటున్నాను, వెయిట్ అది భయపెడుతున్నారు, అవ్వలేను అని చెప్పేసి అని అంటే అయ్యగారు ఒక మాట అన్నారు, ముందు ప్రయత్నించు అని ఒక మాట అని వదిలేశారు. సరే అని చెప్పేసి బయటకు వచ్చండి చాలా దగ్గరికి వెళ్ళాను. పైలట్ అవ్వాలంటే ఒక 1,00,000 2 లక్షలు ఉంటాయి, సరిపోదండి. 1,20 లక్షలు ఉండాలి. అంత స్థాయి లేదు. పోనీ లోన్కి వెళ్దామంటే ఇల్లు లేదు. పోనీ ఏదన్నా కొలెటరల్ పెడదామన్నా ల్యాండ్ గట్ట ఇలాంటివి ఏమీ లేవు. బట్ పైలట్ అవ్వాలి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. ప్రేయర్కి వచ్చేవాడిని, అయ్యగారిని అడిగేవాడిని, ప్రయత్నించు అవుతావు. నేను అనుకునేవాడిని, నేనేందుకు ఇంత ఎలాగున్నా అమౌంట్ లేదు, అయ్యగారు చెప్తున్నారు అవ్వగలనా అని ఒక డౌట్ ఉండేదండి నాకు. అమౌంట్ కోసం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఫండింగ్స్ అండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పైలట్ అవ్వాలనుకుంటున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్స్ అండి పైలట్కి. ఆల్ ఇండియా 5th ర్యాంక్ అండి నాకు పైలట్ ఎగ్జామ్స్కి. అలాగే ఆల్ ఇండియా 125 ర్యాంక్ AME సెట్కి. ఇలాగా 2 ఆల్ ఇండియా ర్యాంక్స్ వచ్చాయని మెడికల్స్ అవన్నీ చేయించుకొని ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసేవాడిని. వన్స్ అపాన్ ఏ టైం సోను సూద్ గారు తెలుసు కదండి మీకు. సోను సూద్ గారు టీవీలో ఎవరికో ఇద్దరికి ట్రాక్టర్ ఏదో హెల్ప్ చేశారని చెప్తే నేను కూడా ఆయనకి ఒక 900 ట్వీట్స్ చేశానండి, మెసేజ్లు పెట్టాను. వాళ్ళ టీం నుంచి రిప్లై ఇచ్చారు, కొంచెం హెల్ప్ అయ్యింది. నాకేమో ఆశ ఆగట్లేదు, నేను అవ్వాలి ఏదోలాగాని. పట్టుదలేమో వదలలేకపోతున్నాను. ఇంట్లో వాళ్ళందరూ నీకెందుకు, మీ స్థాయి కాదు, నీకు సంబంధం లేదు, నీకు అవ్వదు. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అదే మాట అండి. అయ్యగారి దగ్గరికి వస్తేనేమో నువ్వు అవుతావు, ప్రయత్నించు. అయ్యగారిని నమ్మి నాన్ స్టాప్గా 7 వారాలు తిరుగుతాను తండ్రి, నాకు సమాధానం ఇయ్యని చెప్పి మొదటి వారం నుంచి తిరుగుతానే ఉన్నాను. 7వ వారం వచ్చేటప్పటికి పైలట్ కింద రిజిస్ట్రేషన్ అయిందండి నాకు. గట్టిగా చేతులు పైకి ఎత్తుకొడదాం. ఇప్పుడు ఆ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా అమౌంట్ ఫండింగ్ నిజంగా నాకు ఇప్పటికీ డౌటే అండి. నా దగ్గరికి అమౌంట్ ఎలా వచ్చిందో కూడా నాకు తెలియట్లేదు. మొత్తానికి అమౌంట్ వచ్చేది, ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలియదు. మన స్థాయి కాదనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక ఫ్లైట్ పైలట్ని అండి, కమర్షియల్ పైలట్ని, ఇక్కడ నుంచొని ఉన్నానంటే అది అయ్యగారి వల్లే. నేను చాలా గట్టిగా నమ్ముతాను. ఒక ఇన్సిడెంట్ జరిగిందండి, ఫ్లైట్లో ఇన్సిడెంట్. 3000 అడుగులు ఎత్తులో ఉన్నప్పుడు ఇంజిన్ ఆగిపోయిందండి. అది ఫ్లైట్ ఇంజిన్ ఆగిపోయింది. భయపడుతున్నాం, క్యాప్టెన్ నేను చూస్తున్నాను, నన్ను చూస్తున్నాడు. మనసులో అనుకుంటున్నాము, తండ్రి నాకు ఫ్లైట్ నేను ఎలాగైనా ల్యాండ్ అవ్వాలి, ఎలాంటిది ఏమీ జరగకూడదు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను అని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాను. ఈ సన్నిధికి వచ్చాక సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఇంజిన్ ఆగిపోయింది, మొత్తం అంతా సైలెంట్ అయిపోయిందండి. ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు మా గురించి. మీరు ఎక్కడి నుంచి అన్నా ల్యాండ్ చేయమన్నారు. దానికి ఉన్న హైట్కి కొంచెం దూరం మాత్రమే వెళ్ళగలదు, లేదంటే ఇంకా 600 అడుగులు కిందకి దిగిందంటే మేము కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవ్వదు. ఇంకా ఆ రోజుతో అయిపోతుంది అన్న దానికి అటు ఫ్లైట్స్ అన్నీ ఆపేశారు. మాకు సిగ్నల్ ఇచ్చారు, మీరు ఎటు నుంచి అన్నా ల్యాండ్ అవ్వండి అన్నారు. ఒకవేళ రన్వే మీద అవ్వకపోతే సముద్రం ఉందండి, సముద్రం సైడ్ ల్యాండ్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. అయితే ఆ స్పీడు కరెక్ట్గా ప్రార్థన చేసుకున్నాను. స్పీడ్ కరెక్ట్గా 600 అడుగు వచ్చే లోపల మళ్ళీ ఇంజిన్ స్టార్ట్ అయిందండి నాకు. సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసాము. ల్యాండ్ చేశాక ఇన్స్ట్రక్టర్ కూడా వంశీ ల్యాండ్ చేశారు, బాగా ల్యాండ్ చేశారని సర్టిఫికేట్ మీద కూడా రాసి ఇచ్చేసారండి. స్తోత్రం.
దీనులను పైకెత్తువాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్, ఆమేన్. దేవుడిని దీవించిన ప్రియులారా, ఒకప్పుడు నేను పైలట్ ట్రైనింగ్ అవ్వాలని నేను అనుకునేవాడిని. ఇప్పుడు నేను ఒక 100 మందికి పైలట్ ట్రైనింగ్ నేను ఇస్తున్నానండి. నాకు సొంత అకాడమీ ఉంది, పైలట్ అకాడమీ ఉంది. నేనే స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తున్నాను, విదేశాలకు ట్రైనింగ్ పంపిస్తున్నాను. దేవునికి ట్రైనింగ్ అవ్వాలనుకున్న చోట నుంచి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళిన అయ్యారికి నాకు వందనాలు. ఆమేన్. మన ప్రార్థనా శక్తి ద్వారా ఎన్ని కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నాయి. ఇప్పుడు ఇలాంటి పరిచర్య లోకానికి అవసరమా కాదా? ఎంతో అవసరం. కానీ మీరందరూ ప్రార్థన చేయండి, మీ అందరి కుటుంబాల్లో దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి వాక్యమును మన జీవితాల్లో ఘనముగా ఆత్మలో మనల్ని నడిపిస్తుంది. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరిన్ని సాక్ష్యాలు మనం ప్రార్థనలు జరుగుతున్నప్పుడు, తైలాభిషేక ప్రార్థన జరుగుతున్నప్పుడు సాక్ష్యాలు ధ్యానం చేద్దాం, చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు బలమైన విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోబడుటను నేర్పించి లోపములు సవరించి లోనున్న ఈవులలో లోతైన నా బ్రతుకు లోపించని ఆర్పణగా లోకేశ చేయుమయా, నడిపించు నా నావా. రాత్రంతయు శ్రమపడిన రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. పడదాం, చప్పటి పడదాం. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతికినను రాదాయను ప్రతిఫలము. రక్షించుని సిలువా రమణీయలో తులలో రతనాలను వెదకుటను రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా. చప్పటి కొడదాం, చేతులు పైకెత్తి చప్పటి కొడదాం, చేతులు పైకెత్తి గట్టిగా చప్పటి కొడదాం. మన నావను ఆయన నడిపిస్తాడు, ఆయన చూసుకుంటాడు. నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు, నా ఆత్మ విరూయా నా దీక్ష ఫలింపా, నా నావలో కావిడుము, నా సేవ చేకొనుము, నడిపించు నా నావా. పాడదాం, ఆమేన్. ప్రభు మార్గము, ప్రభు యేసుని శిష్యుడనై ప్రేమలో పాదుకుని, ప్రభు యేసుని శిష్యుడనై ప్రభు ప్రేమలో పాదుకొని ప్రకటింతును లోకములో పరిశుద్ధుని ప్రేమ గల. ఆమేన్. పరమాత్మ ప్రోక్షణతో పరిపూర్ణ
గట్టిగా హల్లెలూయా చెప్దాం. వాక్య భాగంలోకి వెళ్దాం. జీవం గల దేవుని సన్నిధానంలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప మాట రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము. దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఈ మాట మీకు తెలియపరచమని దేవుడు నాకు బయలుపరిచాడు. ప్రియులరా, పరిశుద్ధ వాక్యంలోకి వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 4 నుండి. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలినవాడా, అది ఎరువు తెచ్చినదని మొర్రపెట్టాను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను. ఆమేన్. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. బైబిల్ ఉన్నాయి అందరి దగ్గర? ఓకే. 6వ అధ్యాయము 1 నుండి చదవండి. ఇప్పుడు కొన్ని విషయాలు. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవు అయితే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకుని మరొక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చేటువంటి వర్తమానం ఏంటంటే, పడిపోయిన గొడ్డలి, నీటిలో పడిపోయిన గొడ్డలి, దైవజనుడు ప్రార్థించగా కంటికి కనపడకుండా పోయిన గొడ్డలి నీటిపైకి వచ్చి తేలింది. ఆమేన్. ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే గొప్ప మాట ఏంటంటే, గొడ్డలి గురించి ఇక్కడ వర్తమానం కనబడుతూ ఉంది. దైవజనుడు శిష్యులు ఉన్నారు అక్కడ. దైవజనుడిని అడుగుతున్నారు, మరి పనులు ప్రారంభించాలి కదా, ఇల్లు కట్టుకోమందాం అనుకుంటున్నాం, మరి పనులు ప్రారంభించమంటావా దైవజనుడా, నువ్వు వస్తావా అంటే వస్తానన్నాడు. అందరూ కూడా వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ మనుషుడు ఏం చేశాడంటే, నదిలోకి ఉన్నటువంటి చెట్టుని కొడతా ఉన్నాడు. దేని కొడుతున్నాడు? నది ఒడ్డున ఉన్నటువంటి చెట్టుని, చాలా పెద్ద దూలము బాగుందని, చాలా మంచి మ్రానుగా ఉంది కదా అని చెప్పి దూలము కొరకు కొడుతున్నాడు. దాన్ని కొడతా ఉంటుంటే ఆ కొడుతున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోయింది. గొడ్డలు ఊడి నీటిలో పడిపోయినప్పుడు ఎవరికి కంప్లైంట్ ఇస్తాం మనం వెంటనే? హలో చెప్పాలి. గొడ్డలు ఊడిపోయింది, కొడుతున్నాడు. కొన్ని తోటలు ఎక్కడైనా చెట్టుని కొట్టలేదు ఆయన గొడ్డలు పట్టుకుని వెళ్ళి నదిలోకి వంగి ఉన్న చెట్టుని కొడుతున్నాడు. ఓకే, గొడ్డలు ఊడిపోయి కింద పడింది. పైగా ఆ గొడ్డలు ఎవరిది అంటున్నాడు? చెప్పాలి అందరూ. తన సొంత గొడ్డలు కాదు, ఎరువు గొడ్డలు తెచ్చుకున్నప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోవాలంటాం కదా. ఏంటి? ఎరువు వస్తువు తెచ్చుకున్నప్పుడు, ఎరువు పొట్టు చీర తెచ్చినప్పుడు ఎలా చేస్తారు మీరు? ఎరువు వస్తువులు తెచ్చుకున్నప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ భద్రంగా, ఒకసారి మంచి భద్రంగా ఇస్తే మళ్ళీ ఇస్తారు కదా అని ఇస్తారు. కొందరు ఏం చేస్తారు, నేను పట్టుకెళ్ళి తాకట్టెట్టుకుని అమ్మేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత చూద్దాం, ముందు నా పని అయిపోవాలన్నట్టు ఉంటుంది కొంతమంది. ఎరువు తెచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ మనుషుడు ఏం చేశాడంటే, గొడ్డలి ఎరువు తెచ్చుకున్నాడు. నేను కొంచెం ఇల్లు పనులు అయ్యే వరకు నేను కొట్టుకుని నీకు పట్టుకొస్తానన్నాడు. సరే పట్టుకెళ్ళన్నాడు. ఈ గొడ్డలు ఏమైందంటే, చెట్టును ఆ దూలం నరుకుతుంటే గొడ్డలు వెళ్ళి నీటిలో పడిపోయింది. నీటిలో పడిపోయినప్పుడు మనం ఎవరికి దగ్గరికి వెళ్తాం? ఫస్ట్ గజ ఈతగాళ్ళ దగ్గరికి వెళ్తాం. ఎక్కడికి వెళ్తాం మనం? ఎందుకంటే లోపలికి వెళ్ళి గొడ్డలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు? లేకపోతే
ఎవరైనా పడవ వేసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి ఈత కొట్టే వాళ్ళు ఎవరున్నారు, ప్రయోగం చేసే వాళ్ళు ఎవరున్నారు అని మనం ఎదురు చూస్తాం. కానీ ఈ శిష్యుడు ఏం చేశాడంటే గొడ్డలు పడిపోయిన వెంటనే తన విశ్వాసం చూడండి. నాకు ఒక దైవజనుడు ఉన్నాడు, ఏమనుకుంటాడైనా, నాకు ఒక భక్తిగల దైవజనుడు ఉన్నాడు, ఆ దైవజనుడు ప్రార్థించాడంటే పడిపోయిన నా గొడ్డలి మళ్ళీ తిరిగి నాకు దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా. గొప్ప విశ్వాసము. ఆమేన్. మన క్రైస్తవ జీవితమే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ప్రియులరా, ఈ మనుషుడు దైవజనుడు ఉన్నాడు. నేను ఎందుకంటే అతను అనుకుంటాడనమాట, నేను పని ప్రారంభించినప్పుడు దైవజనుడి ద్వారా మాట తీసుకుని పని ప్రారంభించాను. ఇల్లు కట్టుకోమంటావా, నరుక్కుమంటావా, కట్లు కొట్టుకోమంటావా, అన్నీ నేను దేవుని చిత్తం అడిగే తెలుసుకున్నాను. కానీ గొడ్డలు పడిపోయింది కనుక ఇప్పుడు ఎవరికి చెప్పాలి? దైవజనుడు చెప్పాలని దైవజనుడి దగ్గరికి వచ్చాడు. నా ఏలినవాడా, ఇదిగో దైవజనుడా, నా ఏలినవాడా, ఇది ఎరువు తెచ్చిన గొడ్డలు ఇది. ఒరే నువ్వు కంగారు పడకరా బాబు, ఏమైంది చెప్పు అన్నాడు ఆయన. నువ్వు కంగారు పడకు, ఏమవటం ఏంటి, గొడ్డలు నదిలో పడిపోయింది అన్నాడు. నదిలో పడిపోయిందని చెప్తాడు ఎవడైనా, కానీ ముందేం చెప్తున్నాడు ఆయన, ఇది నాది కాదు, నాది పోయినా పర్వాలేదు, ఇది ఎవరిది, ఇది ఎరువు తెచ్చింది పాస్టర్ గారు, అది ఎరువు తెచ్చింది. పాస్టర్ గారు అని ఉండొచ్చు అనుకుంటాను, నువ్వు ఎరువు తెస్తే నాకెందుకు, అరువు తెస్తే నాకెందుకు, నేను ప్రార్థిస్తాను, అది బయటకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, కంగారు పడకు, టెన్షన్ పడకు, ఆ గొడ్డలు పడిపోయిన ప్రదేశం ఎక్కడో నాకు చూపించన్నాడు. అందరూ అండర్లైన్ చేసుకోండి, చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. అది ఎక్కడ పడినని అడిగినప్పుడు ఆ దైవజనుడు, ఎవరు అడుగుతున్నారు, అది చెప్పాలి, అది ఎక్కడ పడిపోయింది, పలానా చోట చెట్టు, పలానా ప్లేస్ అంటే. సరే నాడు నాకు చూపించాడు. ఆ గొడ్డలు పాడేసినాడు దైవజనుడికి చూపిస్తున్నాడు, నేను పలానా చెట్టు ఎక్కాను, ఇక్కడి నుంచి ఇలా కొడుతుంటే కొంత కొట్టేటప్పుడు పడిపోయింది ఇది అన్నాడు. ఎక్కడ పడిందంటే ఇక్కడే పడింది అన్నాడు. ఎక్కడ పడింది, పడిన చోటు చూపించాడు. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే అతడు ఒక కొమ్మను కట్ చేసి నీళ్ళలో యెహోవా నామములో ప్రార్థన చేసి అది నీళ్ళలో వేయగా, అందరూ చూడండి చదవాలి, పడిపోయిన నదిలో పడిపోయిన గొడ్డలి తేలి దానికి అతుక్కుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పడిపోయిన గొడ్డలి తిరిగి వచ్చింది. అప్పుడు దైవజనుడు అన్నాడు, ఇదిగో చూసావా, ఇదిగో నీ చేయి చాపి దాన్ని పట్టుకో. పడిపోయిన గొడ్డలి నదిలో తిరిగి రావటం అనేది మహా అద్భుతం. అంటే ఈరోజు వర్తమానం ఏంటంటే గొడ్డలి జీవనోపాధిని సూచిస్తుంది, గొడ్డలి పనిని సూచిస్తుంది, చేతి పని, ఉద్యోగము, వ్యాపారము. నీది నదిలో పడిపోయిందేమో, నష్టపోయేవేమో, లాస్ అయిపోయేవేమో, ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు మరలా తిరిగి నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. పోయినవన్నీ మనకు వస్తాయి. ఏ వ్యాపారం పోయిందో, ఏ వ్యవసాయము పాడి పంట పోయిందో, అవన్నీ కూడా ప్రార్థనలో ఏదైనా మనం సాధించగలం. మనం దేనిలో సాధించగలం? ప్రార్థన. ఆ ప్రార్థన అద్భుతం ఏంటంటే అక్కడ దైవజనుడు ప్రార్థించినప్పుడు ఆ మనుషుడు టెన్షన్ అయ్యాడు, కానీ దైవజనుడు టెన్షన్ కాలేదు. ఎందుకంటే మనం ఎలాంటి దేవుణ్ణి నమ్మామంటే ప్రార్థన ఆలకించే దేవుణ్ణి నమ్మాం. మనం నమ్మిన దేవుడు మాట్లాడతాడు, ఆయన మనం నమ్మిన దేవుడు రక్షణలోనికి నడిపిస్తాడు. మనం నమ్మిన దేవుడు కష్టకాలములో చెంత ఉండేవాడు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాకు, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాకు. పాడదాం. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాకు, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాకు.
సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచ్చట నాకు దొరికేనని. జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను ప్రభు, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాకు. చింతలని తీరేనయ్యా నిన్ను చేరినాకు. హల్లెలూయా. యేసయ్య ఎంత మంచి దేవుడు. ఆమేన్. పోయిన పనిని దేవుడిని చేతికి అప్పగిస్తాడు. మీరు అనుకోవచ్చు, పోయినప్పుడు అన్నీ నాకు అప్పుడు ఇలాగ వ్యాపారం ఉండేది, ఎటు చూసినా డబ్బు ఉండేది, ఎటు చూసినా బంగారం ఉండేది, ఇప్పుడే మా ఐదారు జీవితం ఇలాగ అయిపోయిందని అనుకుంటున్నావేమో. అయినా నువ్వు క్రీస్తునందున్నావు కనుక పోయిన గొడ్డలు తిరిగి మరలా నీ చేతికి దేవుడు అప్పగిస్తాడు. కొంతమంది అద్దంలో చూసుకుంటారు, పెళ్ళి అయిపోయిన తర్వాత, పిల్లల్ని పుట్టిన తర్వాత, మనవల్ని ఎత్తిన తర్వాత, ముసలి అయిపోయాక కూడా నేను ఎంత అందంగా ఉండేదాన్నో, మా ఐదారు బ్రతుకు ఇలాగ అయిపోయాను, ముసలిలాగా అయిపోయాను. నా కళ్ళు లాంటి కళ్ళు ఎవ్వరికి ఉండేవి కాదు. అప్పుడు ముసలి అయిపోయాక ఎంత కన్ను ఎంత అయిపోతుంది, అప్పుడెక్కడ వస్తాయి పెద్దగా అనుకుంటారు. ఇంకా అయినా సరే అన్నీ ఆ రోజు వాటర్ రాసుకుంటుంది మొన్న ఒక ఆమె. నేను సువార్తకి వెళ్ళాను సికింద్రాబాద్లో, ఈస్ట్ మారెడ్డిపల్లిలో, చెప్పకండి ఎవరికైనా. ఆమెకి 86 సంవత్సరాలు. ఎన్ని? 86. ఆమె కోడలు చెప్పింది, అమ్మా రమ్మన్నది ఆమె, వచ్చానంటే ఆమె అంది, మా అత్తగారు రోజు వాటర్ రాసుకుంటుంది పాస్టర్ గారు. ఏ వాటరు? కొంతమందికి ముసలి అయిపోయినా కానీ రోజు వాటర్ మీద నడుస్తుంది బండి. ఎన్ని రాసినా ఇంక రాదది. వస్తుందా? కానీ క్రీస్తునందు మళ్ళీ వస్తుంది. నువ్వు విశ్వసిస్తే పోయిన బలము మరలా నీకు వస్తుంది, పోయిన ఆరోగ్యము నీకు వస్తుంది. అప్పుడు ఎంత నడిచేదన్నో, ఎంత పని చేసేసేదన్నో, ఇప్పుడు ఇలాగ అయిపోయినాను అనుకుంటున్నావు. కానీ నీ గుండె నిండా యేసుకు చోటిచ్చేవంటే మళ్ళీ పోయిన గొడ్డలి, పోయిన పని దేవుడిని చేతికి అప్పగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయ్యో ఆ ఉద్యోగం పోయింది, ఆ వ్యాపారం పోయింది, ఆ రోజులు వేరు, ఆ టైం వేరు అని అనుకోకు. దానికంటే సూపర్ టైం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ విశ్వాసం నీకుందా? నీకు విశ్వాసం ఉన్నదా? ఎక్కడ పడిపోయావో, ఎక్కడ పడవ వేసుకున్నావో అదన్నీ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఈ దినము, ఈ కృపాకాలంలో యేసునామములో నువ్వు ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుని చేతికి గొడ్డలను అప్పగిస్తాడు, ఆ పనిని అప్పగిస్తాడైనా. ఇవన్నీ నా అనుభవంలో నేను ఎన్నో సమయాలు నేను నేర్చుకున్నాను, నేను అనుభవిస్తూ ఉన్నాను. అది పోయింది, ఇది పోయిందని అనుకోవద్దు. కానీ నువ్వు ఒక్కటే గమనించుకోవాలి, కాపరితో సహవాసము నేర్చుకోవాలి. ఆమేన్. ఎవరితో సహవాసం నేర్చుకోవాలి? కాపరి మంచి గురువు లాంటి వాడు అన్నట్టు. మీ ఊర్లో మీ ప్రార్థనా మందిరాలకు వెళ్ళండి. మీ గ్రామంలో ఎక్కడ దేవుని మందిరం జరుగుతుందో, మీకు దగ్గరగా యేసుక్రీస్తు ప్రార్థన మందిరాలు ఎక్కడున్నాయో అక్కడికి మీరు దగ్గరికి వెళ్ళి ఆ సంఘానికి ఉన్న కాపరిని మీరు మంచి గురువుగా తీసుకోవాలి. దైవజనుడా, ప్రార్థనాపరుడైన దైవజనుడిని మీ ఇంటికి కాపరిగా చేర్చుకోవాలి. మీరు అన్ని విషయాలు జయము పొందాలంటే సంఘముతో చక్కని సంబంధము కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నమ్మి అద్భుతం చూడటమే కాదు, ప్రతి అద్భుతం మన జీవితంలో నిలబడాలంటే, మన ఆత్మీయ జీవితం ఎదగదల ఆశీర్వాదంగా ఫలించాలంటే మనం ఒక మంచి కాపరిని కలిగి ఉండాలి. ఆమేన్. మీరు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోవటం కాకుండా మీ గ్రామంలో ఉన్న మందిరాలకి మీరు వెళ్ళాలి,
కాపరి చెప్పిన ప్రకారం చేయాలి. వాక్యానుసారంగా ఆజ్ఞల ప్రకారం మీరు జీవించినప్పుడు దేవుడు మీ పని మీ చేతికి అప్పగిస్తాడు. ఇక్కడ గొడ్డలు పడిపోయినప్పుడు ఎంత బాధ, ఎంత వేదన. ఎరువు తెచ్చిన గొడ్డలి. మరొక పాయింట్ ఏంటంటే అది ఎరువు తెచ్చినది. చాలామంది అక్కడెక్కడ అప్పులు చేసి వ్యాపారం చేస్తారు. ఏదో ఒకటి చేసి పైకి రావాలని అప్పులు చేసి వ్యాపారం చేసి ఉండవచ్చు. నువ్వు వ్యాపారం చేసి లాస్ అయిపోయావేమో. దేవుడు మరలా నీ వ్యాపారం ఎక్కడ లాస్ అయిపోయావు, దైవజనుడు ఏమనంటే ఎక్కడ పోయిందని అడిగాడు. ఎక్కడ పడవేసుకున్నావు అంటే ఎప్పుడు పోయింది, ఎలా పోయింది అన్ని దైవజనుడు అడుగుతున్నాడు. దైవజనుడికి అన్నీ చెప్తున్నాడు. ఇదిగో ఇక్కడ పడవేశాను, ఇక్కడ పడిపోయింది, ఇది ఎరువు తెచ్చినది. అయితే నీ సమస్యలన్నిటికీ ఒకటే పరిష్కారం ఏంటంటే యెహోవా నామములో గొడ్డలి తేలునుగాక అన్నాడు. గొడ్డలి పైకి తేలింది. ఆమేన్. మరి గొడ్డలి తేలిటానికి కారణం ఆయన ఒక కొమ్మ వేశాడు. ఏం వేశాడు? కొమ్మ. ఏంటి కొమ్మ అంటే దీపవృక్షములో ఉన్న కొమ్మ లాంటిది అనమాట. ఆమేన్. దీపవృక్షం యెహోవా దేవుడిగా కనబడుతున్నాడు. దాని కొమ్మ యేసుక్రీస్తుగా కనబడుతూ ఉంది. పడిపోయిన చోట తిరిగి నిలబడాలంటే యేసు నామము చాలా అవసరమై ఉన్నది. యేసు నామం ఎక్కడుంటుందో, యేసు నామం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ పడిపోయినవి పోయినవి అన్నీ భాగ్యము తిరిగి వస్తుంది. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును పాడదాం. బాగా పాడుతున్నారు. పాడండి, పాడాలి. లేకపోతే నేనేమైపోదును, నీవే కొమ్మవైన యేసు నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. పాడదాం. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా. ఒంటరి వాడే 1000 మంది సమాధానం ఇచ్చేవాడు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నాను భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ ఏంటయ్యా. పడదాం అందరూ. కిందన్నవారు, పెండాల కింద ఉన్నవారు, బయట ఉన్నవారు చప్పట్లు కొడదాం, పాడదాం. నీ తోడే రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. గ్లోరీ. రాజా, నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా బ్రతికేస్తానయ్యా, నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేనుండాలేనయ్యా.
నిర్గమాకాండంలో చూద్దాం ఒక మాట. నిర్గమాకాండము 37వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే కొమ్మ ఎలాంటిదో అక్కడ కనబడుతూ ఉంది. దేవుడైన యెహోవా దేవుడు మోషేకి బయలుపరిచినప్పుడు ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. ఇది ఇక్కడ దీపవృక్షం ఒకటి కనబడుతూ ఉంది. ఎస్, నిర్గమాకాండము 37వ అధ్యాయము 17-18 వచ్చిన మేలిమి బంగారుతో మేలిమి బంగారుతో దీపవృక్షమును చేసెను. ఆ దీపవృక్షమును దాని ప్రాకాండమును దాని కొమ్మను నక్షీ పనిగా చేసెను. దాని కలశములు మొగ్గలు పువ్వులు ఏకాండమైనవి దీపవృక్షము యొక్క ఇరుప్రక్కల నుండి 3 కొమ్మలు అట్లు దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు బయలుదేరినవి. ఆమేన్, హల్లెలూయా. ఒక కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన 3 కలశలములు రెండవ కొమ్మలో మొగ్గలు పువ్వులు గల బాదము రూపమైన కలశలములు అప్పుడు దీపవృక్షం నుండి బయలుదేరి 6 కొమ్మలకు ఉండేను. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. దీపవృక్షము యెహోవా దేవుడు. ఆమేన్. మరి ఒక్కొక్క కొమ్మ రూపంలో లోకాన్ని దర్శించిన సమయం అది. అసలైన కొమ్మ యేసుక్రీస్తుకి సాదృశ్యముగా ఉంది. ఆ కొమ్మకి పువ్వులుంటాయి, పుష్పాలుంటాయి, అన్నీ ఉంటాయి. అసలైనటువంటి కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ ఆత్మ సంబంధంగా మనం చూస్తే ఈ పరిశుద్ధుడైన యేసు నామాన్ని ఎవరు స్వీకరిస్తారో వారు పుష్పిస్తారు, వారు ఫలిస్తారు. పడిపోయిన గొడ్డలి చేతి పనిని దేవుడు మరలా వారికి ఇస్తాడు. అందుకే మనం ఏది చేసినా యేసు నామములో ప్రార్థన చేస్తాం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మరి కొమ్మ ఒకటి వేసాడు అంటే వాక్యము ప్రకటించాడు, వాగ్దానాన్ని ప్రకటించాడు. పడిపోయింది పైకి వచ్చింది అంతే. ఆమేన్. దైవజనుడు నోట నుండి వెళ్ళింది, దైవజనుడు చేతి నుండి వెళ్ళింది ఏంటంటే దేవుని వాక్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండాడు. నా ప్రియ సహోదరులరా, మీరు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ పాడైపోయారో, ఎక్కడ తలదించుకునేలాగా అయిపోయిందో అక్కడ మరలా ఆత్మ సంబంధమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. తిరిగి గొడ్డలి రాబోతా ఉంది. ఇంతకుముందు నీ చేతిలో ఉండిపోయిన కొమ్మ వేరు, ఇప్పుడు దైవజనుడు వేసిన కొమ్మకు వచ్చిన గొడ్డలి వేరు. అది యేసు నామముతో ఏకాండమవుతుంది. ఆమేన్. మీరు గుర్తుపెట్టుకోండి, ఇంటికి వెళ్ళి రాసుకోండి, ఇక్కడ అవసరమైతే రాసుకోండి. పోయిన పని దేవుడు నాకు ఇస్తున్నాడు, పోయిన అభిషేకము తిరిగి రాబోతా ఉంది, పోయిన ఆరోగ్యము తిరిగి రాబోతా ఉంది. యేసుక్రీస్తు నామములో పోయిన భాగ్యము తిరిగి రాబోతా ఉంది. యేసుక్రీస్తు నామములో పోయిన స్థితి మరలా దేవుడు 7 నా చేతికి అప్పగించబోతున్నాడని విశ్వాసం ఉంచండి. దైవజనుడు అన్నాడు చివరిగా రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనములో, ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాడు. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఆమేన్. ఆ గొడ్డలి తేలటానికి కొమ్మ పడింది. ఆమేన్. ఆ కొమ్మ క్రీస్తు శిలువకు సూచనగా కనబడుతుంది, యేసు క్రీస్తుకి సాదృశ్యంగా కనబడుతుంది. పరిశుద్ధుడైన రక్షణ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ జీవితాలు మళ్ళీ తిరిగి కట్టబడతాయి. ఆమేన్. తర్వాత అన్నాడు దైవజనుడు అంటున్నాడు, అటు చూస్తూ ఉన్నాడు, గొడ్డలి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. నదిలో పడిపోయిన గొడ్డలి అసలు కనబడుతుందా? చూడండి, ఏది నీ జీవితంలో కనుమరుగైపోయిందో, వేచి ఆశతో ఉండి ఉండి నీవు కూడా ఆశలు వదిలేసుకున్నావేమో, కానీ నీవు ప్రార్థించినప్పుడు విన్న దేవుడు దాన్ని విడిచిపెట్టలేదు.
మరలా తిరిగి నీ పని నీకు అప్పగిస్తాడు. మీ పొలం కాగితాలు మీకు వస్తాయి, నీ ఇల్లు కాగితం నీకు వస్తుంది, తాకట్టులో ఉన్న అన్నీ మళ్ళీ వస్తాయి. బహుశా తాకట్టు పెట్టుకున్నాను, ఇంక చూడనేమో ఆ వస్తువు, ఆ బంగారాన్ని చూడనేమో, ఆ ఇల్లు చూడనేమో, ఆ ఆస్తిని చూడలేమో, మరలా అటువంటి స్థితి రాదేమో అనుకున్నావు. కానీ యేసుక్రీస్తు నామములో మరలా తేలి నీ చేతికి దేవుడు అప్పగించబోతా ఉన్నాడు. దైవజనుడు అన్నాడు, దానిని పట్టుకొని తీసుకో. నీళ్ళ మీదకి తేలి వచ్చింది, వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనేను. అందరూ లేచి నిలబెడదాం, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబెడదాం. యేసుక్రీస్తు అనేటువంటి ఒక కొమ్మ మనకున్నది, యేసుక్రీస్తు అనే నామము మనకున్నది, యేసుక్రీస్తు అనే ఒక జీవవాక్యం ఉన్నది. ఆ వాక్యమును మనం స్మరించుచుండగా, ఆ వాక్యము మన నోటితో మాట్లాడుతుండగా, ఆ వాక్యమును మన హృదయంలో ధ్యానిస్తూ ఉండగానే నదిలో పడిపోయినవన్నీ తిరిగి రాబోతూ ఉన్నాయి. మరలా సూపర్ స్టార్ కాబోతూ ఉన్నావు. నీవు బలమైనటువంటి విజయం సాధించిన మనిషిగా ఉండబోతూ ఉన్నావు. దేవుడు మరలా నిన్ను తలగా చేయబోతా ఉన్నాడు. ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? అందరు రెండు చేతులు పైకెత్తి, కోల్పోయాను బాబు, కోల్పోయాము, జ్ఞానము లేక పడిపోయాను బాబు అని ఏడుస్తున్నావా? అయ్యో ఇలా చేయకపోతే ఎంత బాగుండు, ఇలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటే ఎంత బాగుండు, అనవసరంగా ఇలా పడిపోయాను, ఇలాగ మోసపోయాను, ఇలాగ బ్రతుకు జారిపోయింది, చేయి జారిపోయింది, ఉద్యోగం పోయింది, వ్యాపారం పోయింది, ఆస్తి పోయింది, నిలువ నీడ లేకుండా అయిపోయానని ఏడుస్తున్నావా? అయినా తిరిగి దేవుడు మరలా నీ స్థితి నీకు ఇవ్వబోతా ఉన్నాడు. పోయిన గొడ్డలి పైకి తేలుతుంది. యేసుక్రీస్తు నామములో మరలా బలమైనటువంటి పని, బలమైన ఉద్యోగము, ఆశీర్వాదకరమైన ఉద్యోగము, వ్యాపారము మరలా దేవుని చేతికి అప్పగించబోతున్నాడు. అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. మీ పాపాలు యేసు నామములో ఒప్పుకొనండి. అందరూ కూడా నమస్కరించండి. యేసయ్య, నా పాపాలు క్షమించు, నా దోషము క్షమించు, మరలా నా చేతికి ఆశీర్వాదాన్ని ఇస్తున్నావని నమ్ముతున్నాను. పోయిన పంటను తిరిగి ఇస్తున్నావు. నువ్వు ఇస్తావు ప్రభు, నువ్వు ఇవ్వకపోతే మాకు దారి లేదు. ఎక్కడెక్కడ ఎరువులు తెచ్చేమో, ఎక్కడెక్కడ అప్పులు చేసేమో, ఎలా తీర్చాలని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ చేతికి అప్పగిస్తున్నాడు. మరలా గౌరవంగా ఎవరి దానికి ఇచ్చేస్తావు. ఎక్కడున్నా క్రీస్తు బిడ్డగానే ఉంటావు, తలగానే ఉంటావు. దేవుడిని తోకగా చేయడు. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నా రాజకుమారుడుగానే ఉంటావు, రాజకుమార్తెగానే ఉంటావు. పారిపోయే మనిషివి కాదు, దూరముగా దాక్కునే మనిషివి కాదు. యేసు నీకు వెలుగు ఇచ్చి ఉన్నాడు. లెమ్ము తేజరెల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. ఎరువు తెచ్చింది, అరువు తెచ్చింది, ఎవరిది వారికి ఇచ్చేస్తావు. నీ ఇల్లు నువ్వు కడతావు, నీకు మనసుకు నెమ్మది కలుగుతుంది. అయ్యో ఇన్ని అప్పులున్నాయి, ఇంత వడ్డీ కడుతున్నాను, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నేను ఈ మాటలు పడలేకపోతున్నాను ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ చేతికి ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ చేతికి పని అప్పగించబోతున్నాడు, వ్యవస్థను అప్పగించబోతున్నాడు, ఆత్మను అప్పగించబోతా ఉన్నాడు, ఆధారాన్ని చేతికి ఇవ్వబోతా ఉన్నాడు. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి, అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. ఒక ఆత్మాభిషేకము నిన్ను తాకుతూ ఉంది. నన్ను ఆశీర్వదించు, ఈరోజు నన్ను ఆశీర్వదించు. నా దగ్గర ఇంక ఎరువులు అరువులు వద్దు బాబు, నాకు సొంతము కావాలి, నాకు స్వాస్థ్యము కావాలి, నాకు స్థలము కావాలి, నాకు గృహము కావాలి, నాకు భాగ్యము కావాలి, నాకు ఆత్మలు కావాలి. ప్రార్థన చేయి. పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య అని 7 మార్లు పిలువు. 1 2 3 4 5 6 7. పోయిన గొడ్డలిని చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు.
పోయిన పని నీ చేతికి రాబోతా ఉంది. ఎవరి కింద నువ్వు దాసునిగా ఉండవు, ఎవరి కోసమో నువ్వు భయపడి బ్రతకవు. ఇంతకాలము ప్రతిరోజు మనుషులకు భయపడి బ్రతుకుతున్నావు. అప్పులు ఉండటం వల్ల నువ్వు తలదించుకుని బ్రతుకుతున్నావు. అందరు సహాయం అడుగుతున్నావు కనుక చిన్నగా బ్రతుకుతున్నావు అనుకుంటున్నావు కదా. ఎవరి దానికి ఇచ్చేస్తావు, నీ చేతికి దేవుడు ఆశీర్వాదాన్ని అప్పగించబోతున్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రేమగలిగిన తండ్రి, దయగలిగిన దేవా, నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇది ఆస్తులు ప్రభువా, ఇస్సాకయ్య గారిని ప్రభు ఏర్పాటు చేసుకున్న ఆయన 2 రాష్ట్రాల్లో ప్రభువా బలమైన పరిచయం జరిగింపచేస్తున్నందుకే నీకు స్తోత్రాలు. నీ దాసులు ప్రభు అందించిన వాక్కును ప్రభువా యేసు నామములో స్థిరపరచని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరు ఏ కష్టముతో వచ్చారో, ఏ బాధతో వచ్చారు నాయన, ఏ వేదనతో వచ్చారు ప్రభువా, ఏమి పోగొట్టుకున్నారు నాయన, అది మరలా తిరిగి వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీవే సియోనులోని ప్రభువా వీళ్ళని దర్శించి నీ సహాయం మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి బలహీనత నాయన తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అప్పుల బాధలు తీసివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. అలాగే ప్రభు వారికి ఉన్న శాపాలు, ఒక బాధలు, ఒక దుఃఖాలు ఆయన తొలగించి నీ సహాయం ప్రత్యేకంగా ప్రతి వారిపై దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. నీ దీవెనలు ప్రభువా యేసు నామములో ప్రకటిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నీ దాసుని వాక్కుని స్థిరపరచని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన వారు ప్రభువా నాయన తిరిగి మళ్ళీ అదే విధంగా వెళ్ళకుండా నాయన వారి ప్రభు ఆశీర్వాదాలు చేతబట్టుకుని ప్రభువా, పోయినవి ప్రభువా తిరిగి పొందుకున్న ఆయన తిరిగి సంతోషముగా ఆనందభరితులై ఉత్సాహభరితులై ప్రభువా నేను గణపరిచేవారుగా నీ సాక్షులుగా ప్రభువా ఈ కాకినాడ ప్రజలుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన ఈ ప్రార్థనా శక్తి పరిచయం దీవించండి ఆయన, వర్ధిల్లింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఆటంకం ప్రభువా నజరైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ కృప ప్రత్యేకం దయచేసి నడిపింపచేయమని, నీ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి.